హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ హోమ్ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అంట. అవునా, చెప్పు అంటున్నారు కదా, చెప్తున్నాను, ఆగండి. అదే అండి, సొరకాయ శనగపప్పు విత్ గ్రీన్ చిల్లీ అనమాట. అవునా, ప్రాసెస్ చెప్పేస్తున్నా చూడండి. ఒక మందపాటి గిన్నె తీసుకొని మీకు సరిపడంత ఆయిల్ వేసుకొని, నెక్స్ట్ అందులో జీలకర్ర, కొంచెం వెండిమిర్చి చేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అందులో మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేనైతే పచ్చికారం అస్సలు తినను, కాకపోతే నాకు ఈ కర్రీలో పచ్చికారం వేస్తేనే చాలా ఇష్టం అన్నమాట. ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పసుపు యాడ్ చేయాలన్నమాట. పసుపు యాడ్ చేశాక 2 మినిట్స్ అలా మిక్స్ చేయాలి. ఇది శనగపప్పు ఒక 1/2 అవర్ ముందే నానపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే శనగపప్పు తొందరగా ఉడకదు కదా, అందుకని. ఇది నచ్చితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సిమ్లోనే చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నాకైతే ఎంతో ఇష్టం అన్నమాట. మా అమ్మమ్మ అయితే ఇలా చేస్తుంది, చాలా ఇష్టం నాకు. 5 మినిట్స్ని ఉడికించుకున్న తర్వాత నేను పచ్చికారం మిక్సీ పట్టడం అది స్కిప్ అయిపోయింది, వీడియో లేదనమాట. తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. తర్వాత తీసి మళ్ళీ 2 మినిట్స్ని మిక్స్ చేసుకోవాలి. అందులో బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలన్నమాట. సారీ, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలన్నమాట. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అలా వేగనిచ్చినాక 5 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్న తర్వాత వదిలేయాలన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది అసలు. నాకైతే మై ఫేవరెట్ కర్రీ అని కూడా చెప్పుకుంటాను నేను. తర్వాత పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే కలపడం చాలా లెంత్ ఎక్కువైందని స్పీడ్ మోషన్స్లో పెట్టాను అనమాట. తర్వాత ఇందులోనే కొంచెం క్యాప్ పెట్టుకొని 5 మినిట్స్ వదిలేయాలి. లైట్గా వాటర్ వచ్చాయి చూడండి. ముక్క ఉడికిందో లేదో కొంచెం ఇలా స్పూన్తో అలా అంటే తెలిసిపోతుంది కదా. తర్వాత కొంచెం అంటే లైట్గా వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేయాలన్నమాట. ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం లైట్గా పాలు కూడా వేసుకోవాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నా దగ్గర పాలు లేవు, అందుకే యాడ్ చేయలేదు. ఆ రెసిపీ కూడా నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేయాలి. తర్వాత మనం కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఒక 2 to 5 మినిట్స్ వదిలేయాలి. చూడండి వాటర్ ఎలా వచ్చాయో. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేయాలన్నమాట. ఎంతో 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ సొరకాయ శనగపప్పు. ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.